అన్న, నేను నరేష్ మాట్లాడుతున్నా అన్న. చెప్పు బెదిరి. అన్న, ఇప్పుడు మీరు వైసీపీకి కరుడు కట్టిన కార్యకర్త, ఆ విషయం నాకు చాలా రోజులు తెలుసు. మా జగన్ చెప్పండి. ఆ విషయం నాకు తెలుసు, చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం కూడా. డిస్కషన్ కూడా అవును. జరిగింది మన మధ్య కూడా. వైసీపీ పార్టీకి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగింది. మీరు నమ్మిన వ్యక్తి వైసీపీ కార్యకర్త, వైసీపీ పార్టీకి అయితే కేఎస్ ప్రసాద్ మీద మీ అభిప్రాయం ఏంటన్న? ఒక కార్యకర్తగా. కేఎస్ ప్రసాద్ మా మనిషి ఆయన ముందు. ఉమ్, ఈ మధ్యన మా జగనన్న మావి గాని పెట్టి చెప్పిన తర్వాత ఉమ్, నువ్వు పనికి మాల మాట మాట్లాడుతున్నాడు. ఆ, అసలు ఆడు మనిషి దున్నపోతే అర్థం కావట్లేదు. ఆ, ఆయన మా సాక్షి ఛానల్ వీణి కూర్చోబెట్టి బాగా మాట్లాడు. మన సాక్షి వీణి కూర్చోబెట్టి ఆ, మావి గారి గురించి ఏంటి అని మీ అభిప్రాయం మా సాక్షి ఛానల్ అతను అడిగితే ఆ, కడుపు అన్నదన్న కూడా ఆ మాట అన్నాడు. ఆ, అవునవును. మా ప్రభుత్వం 2029 వస్తుంది. ఆ, ఈ నా కొడుకుని గుర్తుంచుకున్నాం. ఆ. ఈ నా కొడుకు రప్పర పాడిస్తాం, కంగారు పడకండి. నేను కూడా ఇప్పుడు మీ పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు కదన్నా, అంత మాట అయితే అంటారే మీరు? మా జగన్ అది మావి గారిని పెట్టాడు చెప్పాడు ఇంకో దానికి ఎందుకు పెట్టాడు కడుపు అన్నం తిని ఆ మాట ఎందుకంటే చెత్త నా కొడుకు వీడు. అంతకు ముందు దాన్ని ట్రోల్ చేసేలే జగన్, మీ జగన్ అన్నని ట్రోల్ చేసేలే. ఈ చెత్త నా కొడుకులకి అంతా మా 2029 వచ్చిన తర్వాత ఆ, ముందు ఈ ప్రసాద్ గారిని కూడా ఈయన కూడా కలిపేస్తాం. ఈయన వదిలిపెట్టాం కదా. మా ఎందుకన్నా మా మీ పార్టీకి సపోర్ట్ చేస్తుండు అంటే మీ పార్టీకి నష్టం చేకూరుస్తూనే కేసు ప్రస్తావన. బాబు నువ్వు కూడా అప్పుడప్పుడు నాతో డిస్కస్ చేస్తుంటావు. నువ్వు జనసేన మాట్లాడు, జనసేన టీడీ తరపు మాట్లాడుతుంటావు. నువ్వు అలా మాట్లాడుతావు. నేను చెప్తున్నాను, మా జగన్ అన్న ఏనా కొడుకు ఏమన్నారు అన్ని మా జగన్ రాసి పెట్టుకోమన్నాడు. ఈడి పేరు కూడా రాసుకున్నావు. ఈడు కూడా అన్న కడుపు అన్నం తింటాడు. మా జగన్ ఏం చెప్తా అది ఈ చెత్త నా కొడుకు ఈడు కేఎస్ ప్రసాద్ వాడు అన్నం తింటున్నాడు, ఏం తింటున్నాడా అంత మాట. సాక్షిలో కూర్చోబెట్టి ఆ సాక్షిలో బుద్ధి లేదు ఎదవలకి. ఇలాంటి ఎదవని తీసుకొచ్చి ఆ రోజు ఆ మాట అన్నందుకు నా కొడుకు చొక్క పెట్టి బయట కొట్టేస్తే ఏంటి బాగును. మళ్ళీ ఇంకా కూర్చోబెట్టారు మా మా యాంకర్, ఆయన పేరేంటి మా యాంకర్ పేరు? ఈశ్వర గారు. మా ఈశ్వర గారు ఆ మాట అన్నందుకు ఆయన ఒకసారి షేక్ అయిపోయారు. ఏంటి ఎలా ఏంటి అని. అప్పుడు మా ఈశ్వర గారితో మాట్లాడడం ఈసారి ఏంటి ఎలా అంటే ఆయన భావోద్వేగం ముందు వచ్చింది. భావోద్వేగం మాట్లాడితే బాగా మాట్లాడాలి, కానీ టీవీ ముందు వచ్చి తప్పుడు ప్రచారంగా తప్పుడుగా మాట్లాడి అన్నతినోడు ఎవరైనా ఆ మాట అంటాడా? అంతకుముందు ఏదో టీవీ కూర్చో విశేషంగా వచ్చి ఎవరికి అమ్మాయికి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అనమాట. అప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మావి గన్ను ఏం లేదు, ఇది పిచ్చి పిచ్చి మాట అలాగా అలా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. మా జగనన్న అన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నాడు. 2029 రానే ఈ నా కొడుకు ఎక్కడ కనిపిస్తే అక్కడే హైదరాబాద్ ఉంటాడు. హైదరాబాద్ ఉండేది వీడు. హైదరాబాదే మన ఊరోడు కాదు, ఆంధ్ర వాడు కాదు, తెలంగాణ. హైదరాబాదే ఈ నా కొడుకు. హైదరాబాద్ లో కూడా మా జగన్ పార్టీ చాలా మంది ఉన్నారు మా వాళ్ళందరూ. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ వల్ల మీ పార్టీకి లాభమా నష్టమా? వీడికి మంది తాగొచ్చో ఒకలాగా మాట్లాడతాడు, మన దగ్గర ఒకలాగా మాట్లాడతాడు. ఈ నా కొడుకు వీడి వల్ల మారుతున్న బెదరు. హలో నరేష్ గారు, వీడి వల్ల ఏ ఒక్క ఓటు పడి చావదు. వీడు ఇది పనికిమాల మాటలో కొజ్జావాళ్ళ మాట మాట్లాడతాడు. ఈ ముఖం చూసావా? విలన్ లేడా? విలన్ ముఖంలా ఉంటది. ఆడ పిల్లి కళ్ళు, ఆడ గడ్డం. అసలు ఇలాంటి కొడుకుని మా జగనన్న దగ్గర కూడా రానివ్వరు. మరి జగనన్న రానిపోతే అదేందన్నా సాక్షి ఛానల్ కూర్చొని పెడతాడా? జగన్మోహన్ రెడ్డి తెలియకుండా సాక్షి ఛానల్ కూర్చొని పెడతాడా? ఇదే మా జగన్ మెప్పు కోసం ఈ నా కొడుకు ఇలాంటి మాట్లాడి ఇలా మెప్పు కోసం చాలా మంది మాట్లాడుతుంటారు. మా జగనన్న అంతా తెలివైన కాబట్టి ఇన్ని దూరం పెడతా చూస్తుంటా, అన్ని చూస్తున్నాడు. పొద్దున్న లేచి సాక్షి ఛానల్ లో కూర్చొని పెడతారు. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఉంటదా? నువ్వు ఆగు, నువ్వు చెప్తున్నాను. మాకు సాక్షి ఛానల్ మా గ్రూపులు ఉన్నాయి, వైసీపీ గ్రూపులు. మీ అందరూ మాట్లాడుకున్నాం. ఈ నా కొడుకు కూడా 2029 రానే ఈ నా కొడుకుని కనీసం ఈయన పట్టుకు చొక్క నడు రోడ్డు బట్టలు ఎత్తేసి ఒకసారి కొట్టేస్తే ఏంటి? ఒకసారి కొడితే ఇంకెప్పుడు కూడా జగన్ గురించి ఇంకెప్పుడు కూడా సాక్షిగా కూర్చుని కరెక్ట్ గా మాట్లాడతాడు. మీ గ్రూపుల్లో ఏం డిస్కషన్ జరగద్ది కేఎస్ ప్రసాద్ మీద? మీ అభిప్రాయమే, మీ కార్యకర్తల అభిప్రాయమా, లేకుంటే? మొన్న రెండు నరేష్ గారు ఇంత ముందు ఒకసారి ఒక అమ్మాయికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. పిచ్చి పిచ్చి మాట్లాడాడు నా కొడుకు. మళ్ళీ తర్వాత ఏమో సాక్ష్యాలు వచ్చి మావి గన్న లాభం ఏంటి అంటే మా ఈశ్వర గారు, యాంకర్ గారు, ఈ అదే ఉన్నాడు కడుపు అన్నం తిన్నాడు అన్నాడు. ఈ నా కొడుకు అన్నం తింటాడు, అసలు తింటున్నాడా?
ఈ- అంతమంది వీడి వల్ల పార్టీకి బొక్క తప్ప ఏం లేదు. వీడి వల్ల వీడి కనుక మా మా వైసీపీ గ్రూపులో వీడి గురించి పెట్టరు. ఒకసారి ఏదో తెగమొక పెడతాడు, ముందు మాట జారేస్తాడు. అంత ముందు ఎవడో పార్టీ తగ్గితే ఇలా జనసేన టీడీపీ తగ్గితే గుండు గిచ్చుకుంటా చచ్చిపోతున్నా దినం అన్నాడు ఎదవా. అప్పుడు పోయినా పర్లేదు. అంటే కేఎస్ ప్రసాద్ మన వైసీపీ కార్యకర్తలు కొంతమంది కాల్ చేశారన్న. అంటే వైసీపీ కార్యకర్తలు మొన్న ఫోన్ చేసి ఇదే మీరు ఏదైతే మాట్లాడారో అదే మాట్లాడితే దాన్ని టీడీపీ వైపుకి జనసేన వైపుకి తిరగేస్తున్నా. అంటే నాకు కాల్ చేసి మాట్లాడింది జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అని చెప్పి కవర్ చేసుకుంటున్నారు. తిరిగేసుకుంటేనే ఇది నా డబ్బులు పడతాయి, నా డబ్బులు వస్తాయి. వీడికి మా జగన్ మెప్పు వస్తుంది. ఇప్పుడు నేను తిట్టాను జగన్ ని, విలన్ ముఖం ఏంటంటే వీడు కూడా టీడీపీ కూడా జనసేన కూడా రామచంద్ర పార్టీ అంటాడు, అంతేగాని మా వైసీపీ పార్టీ అంటాడు. ఎందుకని సిగ్గు అయితే మా వైసీపీ వాళ్ళని తిట్టాడంటే సిగ్గు ఉంటది ఎదవకే. ఆయన అన్న ఎట్టైనా గానీ వయసులో మీరు పెద్దవాళ్ళు అంటున్నా, నిజంగా మీ వైసీపీ వాళ్ళకి సిగ్గులేదన్న. నిజంగా మీరు బాధపడినా పర్లా. మీరు అలా మాట్లాడతారు, మా వైసీపీ సిగ్గు మాట్లాడుకో, మాకు మాట్లాడుకో. ఈయన కొడుకు సిగ్గు లజ్జ ఏమీ లేదు, సీవి నెత్తులు ఏం లేదు. వీడు పెంట తిని బతికాడు కాబట్టి నా కొడుకు అంత ముందు అసలు లూజ్ టాకింగ్ వాడాడు. మీకు సిగ్గు అంటే ఎందుకన్నా డిబేట్ కూర్చోబెట్టి పిలిపించుకోండి, డిబేట్ లో కూర్చోబెట్టుకుంటారు కేఎస్ ప్రసాద్ మరి చెప్తాం. మరి అలాంటి సిగ్గు అంటే మాకు సిగ్గు ఉండవు. ఇప్పుడు ఈ కేఎస్ ప్రసాద్ మాత్రం వదిలిపెట్టి ఈయన కూడా మరి డిబేట్ లేక మాకు సిగ్గులో పిలుస్తున్నాడు రావడానికి. ఆడ సిగ్గు ఎలా ఉండదు ఆడికి? అతను రోజు తింటాడు అన్న కదా, అశుద్ధి తింటాడు. అంత ముందు అయితే నేను నా తద్దిని పెట్టేస్తాను, మా ఇంటికి వచ్చి 11 రోజు మా ఇంటికి భోజనానికి వచ్చండి అన్నాడు ఎదవా. నీకు సిగ్గుందా చెప్పు? సిగ్గుందా? మరి ఇప్పుడు మన మావి కనుక అన్నం తిన్నాడు, మా కడుపు అన్నాడు ఆ కొడుకు ఈ మాట అన్నాడు. సిగ్గుందా నా కొడుకు? మళ్ళీ మా సాక్ష్యానికి వస్తాడు. సిగ్గుందా కొడుకు? మేము పిలుస్తాం, ఎలాంటి అదో పిలుస్తాం. మళ్ళీ తర్వాత ఈశ్వర దగ్గర పక్క ఆ డివిడ్ అయిపోయిన తర్వాత ఈశ్వర గారు సజ్జంగా మళ్ళీ కాల్ పడి ఏదో మెసేజ్ పెడతాడు, సార్ తప్పు అయిపోయిందని. చెత్తనా కొడుకు ఈశ్వరం వేస్ట్ అయ్యి గురించి ఫోన్ చేయకయ్యా. ఇలాంటి చెత్తనా కొడుకు మాట్లాడి వేస్ట్. ఈ వల్ల ఒక ఓటు పడుతుంది, ఈ మంచి స్పీచ్ ఇస్తాడు అన్నవాడు ఎవరు. మీరు తిట్టుకొని మా మీద నిందలేస్తుంటే ఇప్పుడు మేము కాల్ చేసి కేఎస్ ప్రస్తుతం మాట్లాడండి, మాకేం తొత్తరా? మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి, మాకేంటి అవసరం? అదే కదండి నరేష్ గారు, అదే కదా రాజకీయం. మీరు నాకు తెలుసు, చాలా రోజుల నుంచి టచ్ లో ఉన్నారు. మీరు వైసీపీకి మీరు ఎంత లాయల్ గా పనిచేస్తున్నారో నాకు తెలుసు, చాలా సార్లు మాట్లాడుకున్నాము. మీ ఊర్లో కూడా మీరు అంటే నిజమైన కార్యకర్తలు, నాకు చాలా సార్లు వీడియోలో నేను చెప్తాను, నిజమైన కార్యకర్తలు నాతో టచ్ లో ఉన్నారు. మా శరీరం పోసిన సరే జగన్ జగన్ అంటా తప్ప ఈ చెత్త నాకు జనసేన టీడీపీ అన్నావు నువ్వు మరలో అనుకోకు. మేము జగన్ అంటాం. ఈ కేఎస్ ప్రసాద్ అన్న మాట చూస్తాం, అన్నం తింటా మాట చూస్తాం. ఆ రోజు మా కార్యకర్తలేంటి మా గ్రూప్ అందరూ మండిపోయి. ఈ నా కొడుకు హైదరాబాద్ ఉంటాడు, ఎప్పుడైనా నా కొడుకు ఆంధ్రాకి వచ్చాడంటే నా కొడుకు ఇక్కడ అప్పరపోయింది కదా, వస్తా ఇది మీటింగ్ వస్తా ఉంటారు కదా, అప్పుడే కొట్టేస్తా. నా కొడుకు గ్రూప్ అందరూ పడిపోయి అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఉండాలి అదన్నా, మీకు డిబేట్ పిలవకూడదు. మీ గ్రూపుల్లో మీరు అంటే సరే ఓకే, మీ గ్రూపుల్లో ప్రస్తుతం కేఎస్ ప్రసాద్ మీదకి సాక్షి ఛానల్ ఉందంటే మా వైసీపీ తప్ప వేరే పార్టీ చాలా తక్కువ మంది చూస్తారు. మా సిగ్గు అనుకో, రాజకీయంలో సిగ్గు లజ్జే ఉండదు మాకు. అందులో మా వైసీపీ సిగ్గు లజ్జే ఉండదు. ఎందుకు ఉండదు అంటే మాకు మా టార్గెట్ 2029 మీరు రావాలి. మీరు సిగ్గు గురించి మాట్లాడదు, ఇదే రాజకీయం. ప్రసాద్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి రాజకీయం చేస్తారు. చేస్తా. అప్పుడు ఆడేమన్నాడు సార్ మరి టీడీపీ జనసేన చేస్తాను, వాళ్ళ మీద తోసేస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మా జగన్ అంటే. సరేనన్నా, అదేలే కేఎస్ ప్రసాద్ మీద మీ అభిప్రాయం మీద తెలుసుకుందామని కాల్ చేశాను. చెత్త నా కొడుకు ఆడు వల్ల ఒక ఉడికి చచ్చేది ఏం లేదు, బొక్క ఆడే. మీ ఈశ్వరకి ఏం చెప్తావు చెప్పు? మా ఈశ్వరరావు చెప్తే ఈ నా కొడుకు పిలవద్దు చెప్తాం ముందు. ఈ చెత్తను పిలవద్దు, వేస్ట్ చేయాలని చెప్పాం ఒకసారి, మళ్ళీ చెప్తాం. ఆ వీలైతే మా జగనన్న సంజయ్ గారి ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆయనకు చెప్తాం ఒకసారి. మా జగనన్న వీళ్ళు ఉన్నారు కదా, భారతి మేడం పక్కన ఉన్నారు,
గ్రూప్ పెట్టామనుకో ఆటోమేటిక్ ఈ కేఎస్ ప్రసాద్ ని డిబేట్ పిలవద్దు, ఈ వీడికి ఎటువంటి కూడా అసలు వీడిని దూరం పెట్టండి, మంచి పార్టీ మంచిది కాదు, వీడి వలన మన పార్టీకి బొక్క తప్ప లాభం లేదు. సరే అండి, మా పని ఉందని చూడండి సార్, డ్యూటీకి వెళ్ళాలి. సరే అన్న, సరే అన్న, సరే, ఓకే, సరే.